ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రంగంలోకి దిగిన వైఎస్ జగన్ అండి. ఇక వీటన్నిటికీ గుడ్ బై చెప్పేశారని అయితే అంటున్నారు. మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. విషయానికి వచ్చినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి కడప జిల్లాలో పర్యటించనున్నారండి. 3 రోజుల పాటు జిల్లాలోని తన నియోజకవర్గమైన పులివెందులలో పర్యటిస్తారు. పార్టీ నేతలను కలుస్తారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తన నియోజకవర్గంలో పర్యటించడం ఇది రెండవసారి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఈ నెల 8వ తేదీన అంటే ఈరోజు వైఎస్ జగన్ గారు అయితే జిల్లాలో పర్యటన అయితే తలపెట్టారు. జగన్ శనివారం ఉదయం తాడేపల్లి నుంచి కడపకైతే వెళ్ళారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ఇడుపులపాయ అయితే వెళ్ళడం జరిగిందండి. ఇడుపులపాయకు చేరుకుని అక్కడే బస చేస్తారు. 8వ తేదీ ఉదయం అంటే సోమవారం ఉదయం వైఎస్ఆర్ సమాధి వద్దకు వచ్చి నివాళులను అయితే అర్పిస్తారండి. ఈ పర్యటనలో ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయండి. కనీసం 11 మంది సభ్యుల సంఖ్య, అలాగే ప్రతిపక్ష స్థానం లేకపోవడం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకొని ఆయన రాజీనామా చేయాలి అని భావిస్తూ ఉన్నట్లు సమాచారము. గత ఎన్నికల్లో పులివెందుల నుంచి వైఎస్ జగన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి కడప జిల్లా నుంచి ఆయనతో పాటుగా డాక్టర్ సుధా బద్వేలు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట మాత్రమే విజయం సాధించారండి. జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో పార్టీకి ఆశించిన స్థాయిలో బలం లేదనైతే ఈ ఎన్నికలు రుజువు చేశాయి. గతంలో వైఎస్ జగన్ గారు తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ లేఖ రాసిన అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నుంచి సానుకూల స్పందన అయితే రాలేదు. జగన్ను చచ్చేదాకా కొట్టాలని వ్యాఖ్యానించిన చింతకాయల అన్నయ్య పాత్రుని స్పీకర్గా ఎంపిక చేయడాన్ని కూడా ఆయన విమర్శించిన సంగతి తెలిసిందే. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య జగన్ అసెంబ్లీకి వెళ్ళడం ఇష్టం లేదని చెప్తున్నారు. అదే సమయంలో లోక్సభ ఎన్నికల్లో వైఎస్ జగన్ పోటీ చేస్తారని అయితే చెప్తున్నారండి. కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి జగన్ ఆ స్థానానికి ఉప ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశము ఉందనేది అయితే చెప్తున్నారు. తాను రాజీనామాతో ఖాళీ అయిన పులివెందుల నియోజకవర్గం నుంచి ఆయన తల్లిగారు వైఎస్ విజయమ్మను బరిలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా రాజకీయాల్లో పులివెందుల నుంచి తల్లిని గెలిపించి అసెంబ్లీకి పంపుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సమైక్య ఏపీలో విజయమ్మ అసెంబ్లీకి ఎన్నికైన సంగతి తెలిసిందే. బలమైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య వైఎస్ఆర్సీపీని బ్రతికించుకోగలిగారేమో. పార్టీ ఇప్పుడు మళ్ళీ బలహీన పడిందని గ్రహించి జగన్ విజయమ్మ మద్దతును కోరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఫ్రెండ్స్.